అమెరికాలోని వర్జీనియా నగరంలో దసరా బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్కు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మంత్రి జూపల్లి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 7,000కు పైగా ప్రవాసీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు మహిళలు, చిన్నారులు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలన ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. నిర్వహిస్తున్నటువంటి ఈ బతుకమ్మల్లో పండుగలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇక్కడ విచ్చేసినటువంటి ఆడబిడ్డలందరికీ, అక్కచెల్లెలందరికీ, ఆడపడులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను హైదరాబాద్లో ఉన్నారా అమెరికాలో ఉన్నారా అర్థం కావడం లేదు. మీరందరూ కూడా మీ మేధాశక్తితో సప్త సముద్రాలు దాటి అమెరికాకు వచ్చి మీ కాళ్ళపైన మీరు బతుకుతూ ఇలా భారతదేశ చరిత్రను, భారతదేశ సంఘటన శక్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా మీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించారు. మరి బతుకమ్మ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మా అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, అమ్మాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ సందర్భంలో ఆనాడు చెరువుల కాడికి పోయి, గుట్టల కాడికి పోయి బంతి పూలు, చామంతి పూలు, గురుగు పూలు రకాలు తెచ్చేది. అన్నీ పీల్చి కూడా మన ఆనాడు బొడ్డెమ్మ అనేది ఎక్కువ, బతుకమ్మ అంటే ఎక్కువ బొడ్డెమ్మగా ప్రచారం ఉండేది. మరి ఈనాడు బతుకమ్మ పండుగ అనేది ఒకనాడు ఒక ప్రాంతానికి తెలంగాణ గ్రామాలుగా పరిమితమైనటువంటి యొక్క బతుకమ్మ పండుగ ఈనాడు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఈ యొక్క బతుకమ్మ పండుగ